హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఏంటి భూమి మీద ఖాళీ లేనట్టు వచ్చి మళ్ళీ షింక్ దగ్గరికి వచ్చి నిల్చుంది అనుకుంటున్నారా? టడా! ఇవాళ ఐస్ గురించి మన ఫోకస్ అంతా అనమాట. ఐ మేకప్ మీద డిస్కషను. ఇంకా లేట్ ఎందుకు, పదండి వీడియోలో ఎలా వేసుకున్నానో మీరు చూద్దరు రండి మరి. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? ఏంటి మన ఐస్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారా? ఐలైనర్ వేసుకోలేదుగా, ఇలానే డల్లుగా ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా, షాపింగ్కి కానీ ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ట్రావెలింగ్లో, జాబ్కి కూడా నేను ఐలైనర్ వేసుకునేదాన్ని. మోస్ట్లీ ఇంట్లో వీకెండ్స్ కూడా ఐలైనర్ వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం. ఇదేమో నార్మల్ ఐలైనరు, ఇది వాటర్ ప్రూఫ్. మీకు ఇంతకుముందు నా మేకప్ వీడియోల్లో చూపించాను. ఇది రిమ్మెల్ వాడతాను నేను ఐలైనర్కి. రిమ్మెల్ లండన్ అని ఉంటుంది. ఏం కోడ్ లేదు, బ్యాక్ మాత్రం 003 అని ఉంది. మీరు యూకేలో కొన్నా, ఆన్లైన్లో కొన్నా, ఒకవేళ రిమ్మెల్ కొంటే అది చూసుకోండి. ఇది వాటర్ ప్రూఫ్కి. ఇదేమో నార్మల్ ఐలైనరు, దీనికేమో 001 అని ఉంది. ఇది కూడా రిమ్మెలే. సో నేను లాస్ట్ 16 years నుంచి రిమ్మెలే వాడుతున్నాను. జనరల్గా మంచి క్వాలిటీ బ్రాండ్కి వెళ్తే మ్యాక్ ఉంటుంది. మ్యాక్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఆబ్వియస్గా నాకు ఇదైతే 5 pounds 6 poundsలో వచ్చేస్తుంది. సో అందుకని ఎక్కువ ఇదే అలవాటు అయిపోయింది. నేను ఇండియాలో పెళ్ళికి ముందు మాత్రం 1 year ఐలైనర్ వాడాను. ఫస్ట్ లాక్మీ వాడాను. లాక్మీ ఏంటంటే వేస్తున్న కొద్దీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ర్యాష్ రావటం మొదలైంది, రెడ్గా రావటం, లేకపోతే ఇక్కడ డ్రై స్కిన్ రావటం వస్తుంది పైన. సో అందుకని అది మానేసి ఇంకోటి దేనికి వెళ్ళాను, రేవలాన్ వాడాను. 6 months అది వాడాను. సో అది బాగా సాటిస్ఫైడ్. కాకపోతే ఇక్కడికి వచ్చినాక మాత్రం ఒక 6 monthsకి తెచ్చుకున్నాను అక్కడి నుంచే. తర్వాత ఇంకా అయిపోతాయి కదా, ఇంక ఇక్కడ సూపర్ మార్కెట్లో ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీకు, రిమ్మెల్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో అందుకని ఇది అలవాటు అయిపోయింది. ఇది బాగా సాటిస్ఫైడ్. దీని మీద రిమ్మెల్ లండన్ అని ఉంటుంది. మీరు ట్రై చేస్తే ఆన్లైన్లో ట్రై చేయండి. సో ఇంక ఇప్పుడు ఒక్కన్నుకి నార్మల్ది, ఒక్కన్నుకి వాటర్ ప్రూఫ్ది వేసి మీకు చూపిస్తాను. అండ్ థిన్గా వేసే ఐలైనర్ సన్నగా కూడా ఒకటి చూపిస్తాను. దాని మీద మళ్ళీ థిక్గా వేయటం కూడా చూపిస్తాను. ఇంక రండి చూద్దాం. సో దీని మీద యాక్చువల్గా 12 months అని ఉంది. ఓపెన్ చేసినాక 12 monthsలో ఇది వాడాలి, మోర్ దాన్ దట్ వాడకూడదు. కానీ నాకు 3 monthsకి అయిపోద్ది ఎలాగూ. సో ఇప్పుడు ఇది వాటర్ ప్రూఫ్ కాదు, నార్మల్ది చూపిస్తున్నాను. ఇలా ఉంది లోపల. ఇది బ్రష్ కాదు, స్టిక్ అనమాట. బ్రష్ అయితే కొంచెం షేక్ అవుతా వంకర వంకరగా వస్తుంది. ఇక్కడ నేను ప్రెస్ చేసినా ఇది టైట్గా ఉంటుంది. మరీ టైట్ స్టిక్ కాదు, కానీ ఒక టైప్ ఆఫ్ టైట్ బ్రష్ అనమాట. పాయింటెడ్ టైట్ బ్రష్లా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది. కాకపోతే మీరు ఐస్ బ్లింక్ చేయకుండా ట్రై చేయండి. నేను స్టార్ట్ చేసి చూపిస్తాను అండి. ఇది సన్నగా వేసుకోవటం. నేను జనరల్గా ఐస్ బ్లింక్ చేయను. కొంతమంది ఇలా సింపుల్గా వేసుకుంటారు అండ్ ఐ కింద సన్నగా వేసుకుంటారు. నాకు ఇంత సన్నగా వేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు మరి, ఐస్కి పెద్దగా వేసుకోవాలనే ఉంటుంది. సో ఎవ్రీవన్ దేర్ చాయిస్. థిన్గా వేసుకోవాలనుకున్నప్పుడు లైన్ ఇలా సింపుల్గా వేసుకోవటమే. కొంతమంది ఐ క్లోజ్ చేసి వేసుకుంటారు. నేను ఎప్పుడు ఐ ఓపెన్ చేసే వేసుకుంటాను, నాకు రాదు అలా. నేను బ్లింక్ చేయను. మీరు బ్లింక్ చేసేవాళ్ళు కనుక అయితే ఐని క్లోజ్ చేసుకొని ఒక్క కన్నుతో చూసుకుంటా వేసుకోండి. నాలాగా బ్లింక్ చేయని వాళ్ళైతే మాత్రం ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు నేను థిక్గా కూడా వేసి చూపిస్తాను. నేను వేసుకునే స్టైల్ ఎప్పట్లాంటిది. ఇది ప్రాక్టీస్ మీద వచ్చేస్తుందండి, ఫస్ట్లో రాకపోయినా వరీ అవ్వకండి. ఎప్పటి నుంచో చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు. ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, ప్రతిసారి గుర్తొస్తుంది చేయటంలో. మీరు ఇక్కడితో కూడా ఆపొచ్చు కావాలనుకుంటే, ఇంత థిక్నెస్ చాలు అనుకుంటే. మనకి ఇది కూడా ఇంకా ఎక్కువ కావాలి. నేను జనరల్గా కొంచెం ఇలా థిక్గా వేసుకోవటం అలవాటు. చివరిదాకా కొంచెం వంకీగా పెడతాను ఇలా, అవి కొంచెం అందంగా కనిపిస్తుందని. ఇంకొంచెం ఐస్ పెద్దగా కనిపించినట్టు ఉంటుంది అంత లాంగ్ మనం పెట్టుకుంటే. కాకపోతే ఐస్ చిన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇంత థిక్ బాగోకపోవచ్చు.
ఇదన్నమాట. నేను ఇలా వేసుకుంటాను. కొంతమంది ఇలా ఏం చేస్తారంటే ఇక్కడ ఒక లైన్ ఫస్ట్ గీసుకొని దెన్ ఇక్కడ షేప్ ఇస్తారు. కానీ నాకు అలా అలవాట్లేదు. వేయటంతో ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతేనే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా మీరు ఐ ఓపెన్ చేసి వేసుకున్నా కూడా ఇలా ఉంటుంది. ఇది ఐలైనర్ వేసుకున్నాయి. ఇప్పుడు ఈ ఐకి మాత్రం వాటర్ ప్రూఫ్ది వేసుకుంటే ఏ షేడ్ మీకు కనిపిస్తుంది అనే దానికోసం వాటర్ ప్రూఫ్ది వాడతాను. కాకపోతే దీనికి వేసినట్టు తిన్నేసి దెన్ తిక్కు అలా అయ్యను. దీనికి స్ట్రైట్ డైరెక్ట్ అటాక్ చేసేస్తాను. ఎందుకంటే ఇది మళ్ళీ తొడపాలంటే చాలా టైం పడుతుంది వాటర్ ప్రూఫ్ది. ఇంకోటి తొడపడం అంటే గుర్తొచ్చింది, నేను ఈ వైప్స్ వాడతాను. ఈ ఐలైనర్ ఎప్పుడన్నా పాడైనా మేకప్ సగం వేసుకుని మనకి చేతకాకపోయినా ఖచ్చితంగా నేను ఈ వైప్స్ వాడతాను. ఇవి ఫేస్, ఐస్, లిప్స్ అని ఉంటాయి. డైలీ వాడుకోవచ్చు. బట్ కాకపోతే నేను మెయిన్ షూటింగ్స్ అప్పుడు, వీకెండ్స్ అప్పుడే ఎక్కువ మేకప్ వేస్తాను. విడిగా షాపింగ్లకి బయటికి జాబ్కి వెళ్ళినప్పుడు మాత్రం క్యాజువల్గా ఐలైనర్ పెన్సిల్ చేసేసుకొని వెళ్ళిపోతాను. నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు డైలీ వేర్ మేకప్, పార్టీ వేర్ మేకప్ అండ్ టిప్స్ అవన్నీ పెడతాను. సో ఇప్పుడు మనం థిక్ దానికి ఈ ఐలైనర్ వేసేస్తున్నాను ఇప్పుడు రెండో ఐకి. ఇది కూడా సేమ్ అంతే, బ్రష్లా కాదు, స్టిక్ టైపు. ఇది కూడా మామూలు ఐలైనర్ లాగా ఇది అంత లైట్గా ఉండదు. ఇది ఎలా ఉంటుంది అంటే కొంచెం స్టిక్కీగా ఉన్నట్టు ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కదా, లిక్విడే కొంచెం స్టిక్కీగా ఉన్నట్టు ఉంటుంది. నేను డైరెక్ట్ థిక్గా బిగ్ లేయర్ వేసేసుకుంటున్నాను కాబట్టి అవుట్లైన్లా వేసేస్తున్నాను. తర్వాత ఫిల్లింగ్ చేయటమే అనమాట. ఈవెన్ దీని స్మెల్ కూడా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింట్ స్మెల్ వచ్చినట్టు వస్తుంటుంది. అది మాత్రం ఏది స్మెల్ రాదు. ఎందుకో మరి వాటర్ ప్రూఫ్లో ఏమైనా కలుపుతారేమో. బట్ వైప్తో క్లీన్ చేసేటప్పుడు కూడా ఇది టైం ఎక్కువ పడుతుంది. నేను జనరల్గా ఐ బ్లింక్ చెయ్యను కాబట్టి వనక్కుండా వస్తుంది. ఇది ఎక్కువసేపు కూడా పట్టదు, 2 minutes పట్టుద్ది. కాకపోతే అలవాటు అయిపోవటం అంతే. అవుట్లైన్ వేసాక ఇక నేను ఎంత రీఫిల్ చేసేసుకుంటున్నాను. ఇందాకున్న భూతం లాంటి కళ్ళు అయితే ఇప్పుడు లేవు, కొంచెం బెటర్గా ఉన్నాయి కదా. చిన్నప్పుడు నా కళ్ళు కొంచెం వాలిపోయినట్టుండే అని స్కూల్లో అందరూ నన్ను ఎక్కిరిచ్చేవాళ్ళు. నిద్రపోతున్నావా, కళ్ళు తెసని అడిగేవాళ్ళు అనమాట. సో దాంతో నాకు కొంచెం పెద్దవి నాకు ఎప్పుడు ఐలైనర్ వేసుకోవటం మీద ఫోకస్ వెళ్ళింది. ఇది మీరు చూసారు కదా, ఈ ఐలైనర్ కొంచెం కనిపించటం కూడా థిక్ బ్లాక్లా కనిపిస్తుంది. థిక్ బ్లాక్లా కనిపిస్తుంది. ఇదేమో లైటర్గా కనిపిస్తుంది. ఇది డ్రై కూడా అయిపోయింది. ఇది డ్రై అయినా కూడా ఇలానే ఉంటుంది, మీకు ఇప్పుడే చూస్తారు కదా. ఇంకోటేమో ఇది వేసుకున్నాక జనరల్ మస్కారా వేసుకుంటాను నేను. ఆర్టిఫిషియల్ ఇవైతే నేను ల్యాషెస్ ఎప్పుడు పెట్టుకోవాలా, బట్ వేసుకున్నా పెట్టుకుంటా. ఇంట్లో అయితే ఒట్టు ఐలైనర్ వేసుకుంటాను, ఏమి మస్కారా అలాంటివి ఏమి వేసుకోను. ఇది డ్రై అయిపోవడం చూస్తున్నాను నేను. అయిపోతే మీకు డిఫరెన్స్ చూపిద్దామని. ఇది డ్రై అయితే ఎలా ఉంటుందని. థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ నేను నెక్స్ట్ టైం ఈసారి వీడియోస్లో ఏం చేస్తానంటే డైలీ వేర్ మేకప్ చూపిస్తాను కదా, అప్పుడు మస్కారా అండ్ పైన వేసుకునే షేడ్, యాక్చువల్గా షేడ్ ఫస్ట్ వేసుకుని దెన్ ఐలైనర్ వేసుకుంటే మనకి బాగుంటుంది. లేకపోతే తర్వాత ఐలైనర్ మీద ఆ షేడ్ అంతా కూడా కొంచెం కవరప్ అవుద్ది. అందుకని ఫస్ట్ ఐ షేడ్స్ అన్నీ వేసుకున్నాక లాస్ట్లో ఐలైనర్ వేసుకోవాలి. కాకపోతే ఫస్ట్ ఇవాళ ఐలైనర్ మీద ఫోకస్ కదా, అందుకని ఫస్ట్ నేను మీకు ఇదే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంక డ్రై అయిపోయింది. సో డ్రై అయినా ఈ థిక్నెస్ దీనిది ఇలానే ఉంటుంది. ఇది మాత్రం లైట్గా ఉంటుంది. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇక్కడ దాకా స్టిక్ అనమాట. చాలా థిన్గా కూడా వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. కొంచెం బెండ్ అవుతుంది, మీరు ఎండ్కి తీసుకెళ్తున్నప్పుడు ఇది కూడా బెండ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా
కానీ బ్రష్ అయితే మాత్రం వణుకుతూ ఉంటాయి, చేతులు కదిలిపోతూ ఉంటాయి. మనకి పైన కింద కొంచెం లైట్గా ముడతలు అలా ఉంటాయి కదా, దానివల్ల ఏంటంటే మనకి వణికినట్టు షేడ్ వచ్చేస్తుంది. సో ఇంక ఇది ఈ ఐలైనర్ అయితే మాత్రం 24 hours ఉంటుంది, అస్సలు ఇంకా చెక్కు చెదదు అనమాట, వేసినట్టు వేసి ఉంటుంది. సో నేను ఇది అవుట్డోర్కి బాగా ఎక్కువ వేసుకెళ్తాను. అవుట్డోర్ అంటే మెయిన్ లాంగ్ టైము, లేట్ నైట్ పార్టీలు, లేట్గా ఉంటాం కదా, అట్లాంటి దానికి మార్నింగ్ వెళ్ళి నైట్ దాకా ఉండేది. ఇది మాత్రం నేను డైలీ వేర్ జాబ్కి షాపింగ్స్కి వాడతాను. సో మీరు రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేసి చెప్పండి, మీరు ఎంజాయ్ చేస్తే కనుక. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా వాడినప్పుడు 1 day 2 days వాడంగానే వెంటనే స్కిన్ ర్యాషెస్ ఏమీ రావు. గ్రాడ్యువల్గా ఫ్యూ వీక్స్ వాడినాక అప్పుడు ఇక్కడ డ్రై స్కిన్ రావటం కానీ రెడ్డిష్నెస్ రావటం కానీ వస్తాయి. మీరు ఫస్ట్ 2 daysలో ఐడెంటిఫై చేయలేరు ఏదన్నా ర్యాష్లు ఉన్నా. కాకపోతే ఒక్కటి మాత్రం ఫస్ట్ 2 daysలో మీకు తెలిసిపోద్ది. ఫస్ట్ టైం వేసినప్పుడే మీకు లైట్గా మంట పుట్టినట్టు అనిపిస్తుంది, రబ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే కడిగేసుకోండి, దాని అర్థం పడనట్టు. కాకపోతే ఐలైనరు మీరు కావాలనుకుంటే డైరెక్ట్ దీని మీద కాకుండా డెలికేట్గా ఉన్న స్కిన్ పార్ట్ మీద ఒక్కసారి వేసుకొని ఒక 1 hour అట్టు పెట్టుకొని చూసుకోండి, ఏదన్నా ర్యాష్ రాకుండా. తర్వాత మీకు గ్రాడ్యువల్గా అలవాటు అయిపోతే మీకు సరిపడుతుంది. కాకపోతే బాగా చీప్గా అనిపించిన కంపెనీలు లైక్ ఏది ఒక బ్రాండ్ లేకుండా ఏదైనా ఫ్యాన్సీ షాప్లో దొరికినవి మాత్రం వాడకండి. దానివల్ల ఏంటంటే ఐస్ కూడా డ్యామేజ్ అవుతాయి, ల్యాషెస్ ఊడిపోతాయి. డ్యామేజ్ అంటే మనం రెగ్యులర్గా చీపీ వాడటం వల్ల అట్లీస్ట్ మినిమం ఒక సూపర్ మార్కెట్లో దొరికే ఒక మంచి కంపెనీ, ఒక టెస్ట్ అయిన 100% వాల్యూ ఉన్న కంపెనీని ట్రై చేయండి. ఇక ఆర్గానిక్ మ్యాక్ వాడితే ఇంక డౌటే లేదు, అది ఎలాగో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే గట్టి తంపు కొట్టేసేసి మంచి సబ్స్క్రిప్షన్ కూడా గుద్దేసేసి మీ మంచి ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేసేయండి. ఫ్యూచర్లో ట్రై చేసిన ఇప్పుడున్న మీ ఒపీనియన్ కూడా నా దాకా అందజేసేయండి. మరి ఇంకోసారి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.